అక్కడ ఎలాంటి బహిరంగ సభ నిర్వహించడానికో వెళ్ళటం లేదు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ఉలిక్కి పడుతోంది. అక్కడ ఏ బల ప్రదర్శన కోసమో వెళ్ళటం లేదు. కానీ పోలీస్ యంత్రాంగం చేత కొర్రీలు పెట్టిస్తోంది. అమితమైన జనాదరణ ఉన్న ప్రతిపక్ష నేతను ఆంక్షలతో అడ్డుకోవాలని చూస్తోంది. ఏడాదిలోనే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న సర్కార్ లేనిపోని నిబంధనలతో అడ్డంకులు సృష్టిస్తోంది. పోలీసులు కూటమి నేతల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పర్యటనను భగ్నం చేయాలని ప్రయత్నాలు సాగిస్తోంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాల గ్రామంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ తలపెట్టిన పర్యటనతో కూటమి సర్కార్ కలవరం చెందుతోంది. ప్రతిపక్ష నేత తమ పార్టీ కార్యకర్త కుటుంబాన్ని ఓదార్చేందుకు వెళ్తుండడాన్ని కూడా ప్రభుత్వం సహించలేకపోతోంది. రెంటపాలకు చెందిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత కొర్లకుంట వెంకటేశ్వరరావు కుమారుడు నాగమల్లేశ్వరరావు వైఎస్ఆర్సీపీలో క్రియాశీలకంగా ఉంటూ గ్రామ ఉప సర్పంచ్ అయ్యారు. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడైన జూన్ 4 నుంచి ఆయన్ను పోలీసులు కూటమి నేతలు వేధించడం మొదలుపెట్టారు. దీంతో జూన్ 8న పురుగు మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. 3 రోజుల పాటు మృత్యువుతో పోరాడి జూన్ 9న మృతి చెందారు. రెడ్ బుక్ పాలనలో భాగంగా కూటమి ప్రభుత్వం వేధింపులకు బలైన వైఎస్ఆర్సీపీ తొలి కార్యకర్త నాగమల్లేశ్వరరావు ఇటీవలే ఆయన సంవత్సరీకం పూర్తయింది. కుటుంబ సభ్యులు గ్రామస్తులు విగ్రహం ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పేందుకు వైఎస్ జగన్ రెంటపాల గ్రామాన్ని సందర్శించనున్నారు. వైఎస్ జగన్ పర్యటనకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తారనే అంచనాకు వచ్చిన కూటమి ప్రభుత్వం పోలీసులు అనుమతుల పేరుతో అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నారు. వైఎస్ జగన్ దేశంలోని అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, Z+ కేటగిరీ భద్రత ఉన్నవారు. ఆయన వస్తున్నారంటే ప్రజలు స్వచ్ఛందంగా కదిలి వస్తారు. అయినా సరే కూటమి నేతల ప్రోద్బలంతో పోలీసులు ఆయన పర్యటనకు వీలైనన్ని అడ్డంకులు సృష్టిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ సత్తెనపల్లి ఇన్ఛార్జ్ డాక్టర్ సుధీర్ భార్గవరెడ్డి కోరిన అనుమతిని తిరస్కరిస్తున్నారు. వైఎస్ జగన్ పర్యటన సమన్వయకర్తల పేర్లు అడగడం, వాహనాల సంఖ్యపై పరిమితి విధించడం వంటి చర్యలకు పోలీసులు పాల్పడుతున్నారు. ఆయన కాన్వాయ్ కాకుండా మరో 3 వాహనాలు 100 మందితోనే వెళ్లాలని, ట్రాఫిక్కు అంతరాయం కలిగించొద్దని ఎన్నో నిబంధనలు పెడుతున్నారు. వాస్తవానికి మాజీ సీఎం ప్రతిపక్ష నేత పర్యటనకు అన్ని విధాల ఏర్పాట్లు చేయడం పోలీసుల బాధ్యత. కానీ దీనికి పూర్తి విరుద్ధంగా కొర్రీలు పెడుతున్నారు. కాగా వైఎస్ జగన్ పర్యటనపై కార్యకర్తల్లో గందరగోళం సృష్టించి సత్తెనపల్లి రాకుండా అడ్డుకునేందుకు పోలీసులు కుట్రలు చేస్తున్నారని, ఏం చేసినా పర్యటన జరిగి తీరుతుందని పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు తేల్చి చెబుతున్నారు. మాజీ సీఎం ఖచ్చితంగా రావడం జరుగుతుంది. ఎవరు రాకపోయినా నేను ఒకరైనా వస్తానని చెప్పి ఆయన మాటిచ్చారు. ఆయన ఒకరైనా సరే రెంటపాల నాగమల్లేశ్వర కుటుంబ సభ్యుల్ని ఖచ్చితంగా ఆయన కలిసి వెళ్తారు. ఇది ఎవరు ఆపమన్నా ఆగేది కాదు. అట్లానే జనాల్ని ఎవరు మేము మొబిలైజ్ చేయట్లేదు, అందరికి చెప్పాము. అది ఎంత చెప్పినా జగనన్న వస్తున్నారంటే నాకు తెలిసి ఎవరు ఆగరు. ఇటీవల వైఎస్ జగన్ చేస్తున్న పర్యటనలకు ప్రజాదరణ పోటెత్తుతోంది. దీన్ని చూసి తట్టుకోలేక ప్రభుత్వం అడుగడుగున ఆటంకాలు సృష్టిస్తోంది. మరోవైపు కూటమి సర్కార్ రోజురోజుకు వ్యతిరేకతను మూటగట్టుకుంటోంది. సంక్షేమ పథకాల అమల్లో పూర్తిగా విఫలమైంది. హామీలను గాలి కొదిలేసి రెడ్ బుక్ పాలన సాగిస్తోంది. ఈ ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయికి చేరుతూ ఉండడంతో దాన్ని కప్పుపుచ్చుకునేందుకు వైఎస్ జగన్ పర్యటనలపై ఆంక్షలు విధిస్తూ పన్నాగాలు పన్నుతోంది. అభిమాన నేత వైఎస్ జగన్ పల్నాడు పర్యటనకు వస్తూ ఉండడంతో జిల్లాలోని వైఎస్ఆర్సీపీ అభిమానులు సత్తెనపల్లి వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. స్వచ్ఛందంగా ప్రైవేట్ వాహనాల్ని అద్దెకు తీసుకుంటున్నారు. అయితే వీరిని నిలువరించే ప్రయత్నంలో ఉన్న పోలీసులు ట్రావెల్స్ యజమానులకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నట్టు సమాచారం. సత్తెనపల్లి వైపు వస్తే కేసులు రాసి వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని కుట్రలు చేసినా వైఎస్ జగన్పై ఉన్న అభిమానాన్ని అడ్డుకోలేరని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చెబుతున్నారు.